స్టూడెంట్స్కి సంబంధించి చాలా సినిమాలు చూసాం. ఆ సినిమాలన్నింటిలో సారాంశం ఏంటంటే స్టూడెంట్స్ హాస్టల్స్లో గొడవలు చేస్తూ లేకపోతే తాగుతూ ఇలా తిరుగుతున్నారనేదే ఒక ఒపీనియన్. అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ అదే సమయంలో మంచి ఆలోచనలతో మన ఈ సమాజంలో ఒక భాగం, ఈ సమాజంలో ఇబ్బందులకు గురవుతున్నటువంటి వాళ్ళు, లేకపోతే ఏదైనా సహాయం అవసరమైన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి మన వంతు సహాయం, మనిషిగా మన వంతు సహాయం అందించాలనే ఆలోచన కలిగిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళలో ఎక్కువ మంది నాకు తెలిసి ఇంజనీరింగ్లో, వివిఐటీలో, ఇతర సంస్థల్లో చదువుతున్నటువంటి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. మనందరం కరతాళ ధ్వనుల ద్వారా అయ్యప్ప టీంకి మనందరం హర్షధ్వానాలు, మన శుభాకాంక్షలు తెలియజేయాలి. ఈ భూగోళంలో ప్రపంచంలో 200 దేశాలు, అందులో మనలో దేశం. ఈ 200 దేశాల్లో ప్రస్తుతం 800 కోట్ల మంది మనుషులు ఉన్నారు. 800. మన దేశంలో 145 కోట్లు, మన రాష్ట్రంలో 5,40,00,000 మంది ఉన్నారు. ఈ మనుషులందరూ కష్టపడితేనే ఈరోజు మనం పొందే అనేక వస్తువులు మనం పొందగలుగుతాం. ఇప్పుడు మన అన్నం తినాలంటే బియ్యం కావాలి. బియ్యం కావాలంటే ధాన్యం పండించాలి రైతులు కూలీలు కష్టపడితేనే వస్తాయి. మనం రైల్లో ప్రయాణం చేయాలి, హైదరాబాద్ వెళ్ళాలంటే ఆ రైలు పెట్టి తయారు కావాలంటే రైలు పెట్టి కర్మాగారంలో 1000 మంది కార్మికులు కష్టపడితేనే మనకైనా వస్తుంది. అంటే ఈ భూమి మీద మనం పొందే ప్రతిదీ అనేక మంది శ్రమ, అనేక మంది సమిష్టి కృషి.